రేపటి ఇండి కూటమి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే 3 రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఏం జరగబోతుంది? బిల్లుపై ఎలాంటి చర్చ ఉండబోతోంది? ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు దీన్ని వ్యతిరేకిస్తారు, బిల్లు ఎలా పాస్ అవుతుంది, ఇదంతా కూడా ఇప్పుడు క్వశ్చన్గా కనిపిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియపై ఇప్పుడు కొన్ని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం చెప్పడంతో కేంద్రం ప్రతిపాదనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటున్న రేవంత్ స్టాలిన్ వెర్షన్ తోటి ఎవరు కలిసి వస్తారు, ఇదంతా కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఇది కాంగ్రెస్ చేసిన పద్ధతిలోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం లాంటి చర్య. ఒకవేళ దీనికి అభ్యంతరం చెప్తే అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈరోజు ఈ చేపడుతున్నటువంటి పునర్విభజన అది రాజ్యాంగ ప్రక్రియ. మరి అది గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారమే చేసినట్లయితే, జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే ఈరోజు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనే విషయము అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు ఇటీవల తమిళనాడు ఎలక్షన్లో స్పష్టం చేయడం జరిగింది. జనాభా ప్రాతిపదికన పెరిగినప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల విభజన ఏదైతుందో అదే విభజనను కొనసాగిస్తూ సీట్ల మరి పెంపుదల చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పునర్విభజన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో 24% ఉంది పార్లమెంటులో. ఇప్పుడు కూడా 24% ఉంటుంది తప్ప ఒక సీటు 24 కంటే 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. 24% కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు ఇప్పుడు వర్తమానంలో 24% నార్త్ ఇండియా ఎక్కువ ఉంది. ఆ సీట్లు ఎవరు చేసి పెంచారు? కాంగ్రెస్ పార్టీ పెంచింది కదా. ఇప్పుడు రేపు పెంచాలనుకుంటున్నటువంటి ఎంత పెరుగుతుందో ఇంకా మనకు డీటెయిల్గా తెలియదు. రేపు పార్లమెంట్లో 3 రోజుల చర్చ తర్వాత ప్రతిపాదనలు అనేక రాజకీయ పార్టీల నుంచి పార్లమెంట్లో వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత అది కార్యరూపం దాలిస్తే కూడా 24% ఉండాలి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి ఈ పునర్విభజనలో అనే విషయాన్ని కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఆయన కొత్త విధానం తీసుకొచ్చారు. ఎక్కడ చూడలే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట. ఆ తీర్పు ప్రకారము ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటాడు ఆయన. అది కూడా ఆయన మేధావితనానికి అద్దం పడతా ఉంది. ఈరోజు మనం చేస్తూ ఉన్నాను. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా, అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. అది ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనుకబడిన ప్రాంతాలను చేయూతనివ్వాలనుకుంటారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో మరి ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతున్నాం.